హాయ్ అండి. బిగ్ బాస్ అయిపోయిన తర్వాత వ్లాగ్ చేస్తానన్నాను కదా, అందుకని చిన్న వ్లాగ్ అయితే చేస్తున్నాను. చూడండి ఎలా ఉన్నదో ఏంటని చెప్పేసి. ఒకవేళ మీరు ఎటువంటి కంటెంట్ కావాలనుకుంటున్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి. నేను ఆ విధంగా చేయడానికైతే ప్రయత్నం అనేది చేస్తాను. ప్లీజ్ అండి. చిన్నగా చేస్తున్నా, నాకు అంత ఐడియా కూడా లేదు ఎలా చేస్తారు ఏంటని చెప్పేసి. నార్మల్గా డైలీ రొటీన్ నేను లెగుస్తున్న వెంటనే ఏం చేస్తాను ఆ విధంగా కొంచెం కొంచెం చూపిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. చూసి ఒకవేళ నచ్చితే మాత్రం లైక్ చేయండి. లైక్ చేసి వీడియో అనేది మరి కొంతమందికి రీచ్ అవుతుంది. అందుకని చెప్పేసి బిగ్ బాస్ రివ్యూస్ని ఆదరించినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈ వ్లాగ్స్ని కూడా అదే విధంగా చూసి లైక్ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ మాత్రం చేయండి ప్లీజ్. ఏమైనా పొరపాటు జరిగి సరిగ్గా చేయకపోతే మాత్రం నాకు సజెషన్ అయితే ఇవ్వండి. నేను వాటిని పాటిస్తాను. అందుకని ప్లీజ్ ఇంకా వ్లాగ్ చూసేస్తారా నేను ఏం చేశానో. ఉదయం అయితే లెగడం జరిగిందండి. లేచిన తర్వాత ముందుగా మనం చేసేది స్నానం కదా. స్నానం చేసి వచ్చాను. తల తుడుచుకుంటూ ఆలోచిస్తున్నాను ఈరోజు టిఫిన్ ఏం చెయ్యాలి అని చెప్పేసి. అంతే కదా, ముందు లేచిన వెంటనే టిఫిన్ కోసమే ఆలోచిస్తాం. ఏం టిఫిన్ చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నాను. ఏం చేయాలా ఏంటా అని చెప్పేసి టిఫిన్ చేసే ముందుగా మనం టీ అనేది తాగుతాం కదా, అందుకని టీ పెట్టుకుందాం ముందు అని చెప్పేసి టీ అనేది పెట్టుకుంటున్నానండి. యాక్చువల్గా నేను కాఫీ ఎక్కువగా తాగుతూ ఉంటాను, కానీ ఈరోజు ఎందుకో చల్లగా బయట అనేది వర్షం అనేది పడుతుంది. అందుకని టీ చేసుకుందామని అనిపించింది. అందుకనే టీ అనేది చేసుకుంటున్నాను. టీ కాఫీ మానేద్దామని చాలాసార్లు అనుకున్నానండి, కానీ ఎందుకునో మానలేకపోతున్నాను. దీనికి ఏమైనా ఒక ఐడియా ఉంటే మీరు చెప్పండి. ఎందుకంటే టీ కాఫీ అనేది మంచిది కాదు. అయినా సరే నేను చాలా ఎక్కువసార్లు తాగుతానండి. టైం పాస్ అవ్వాలన్నా ఏమీ తోచకపోయినా టీ కాఫీ అనేది తాగేస్తూ ఉంటాను. వద్దు అనుకుంటాను ఎన్నోసార్లు. 1-2 రోజులు మానేస్తాను, కానీ మళ్ళా మొదటికే వస్తాను. తాగేస్తూ ఉంటాను అన్నమాట టీ కాఫీ అని చెప్పేసి. ఎక్కువసార్లు తాగుతానండి. రోజుకు 3-4 సార్లు తప్పకుండా తాగేస్తాను. అందుకని చెప్పి మరి మీరు కూడా ఇలాగే తాగుతారా నాకు తెలియదు. కానీ ఒకవేళ మీరు తాగకుండా ఒకవేళ ఎవరైనా తాగడం ఆపేశారు అంటే నాకు చెప్పండి, ఏ విధంగా టీ కాఫీని తాగడం ఆపేయవచ్చు. నేనైతే సిప్ చేస్తూ ఆలోచిస్తున్నాను టిఫిన్ ఏం చేయాలి అని చెప్పేసి. ఎందుకంటే టిఫిన్ తొందరగా చేసేయాలి కదా, ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆలోచిస్తూ రొట్టెల పిండి ఉంది, అందుకని గబగబగా రొట్టెలు చేసేద్దామని చెప్పేసి అనుకున్నాను. అందుకనే రొట్టెలను అయితే చేస్తున్నానండి. ఎడం చేత్తో చేయటం లేదండి, కెమెరా నా విధంగా ఫిక్స్ చేయడం వలన ఎడం చేత్తో చేస్తున్నట్టుగా వస్తుంది. నేను కుడి చేత్తోనే చేస్తాను. గబగబగా రొట్టెలు చేస్తున్నాను. ఎందుకంటే ఉదయం కదా, అందరూ ఎక్కడి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోవాలి, హడావుడిగా ఉంటుంది. అందుకని చెప్పేసి చాలా ఫాస్ట్గా ఫటాఫట్ ముందుగా రొట్టెలు చేసేసి తర్వాత కూర చేయాలి కదా, కూర గురించి కూడా ఆలోచిస్తున్నాను. ఇంట్లో పన్నీర్ అయితే ఉన్నది, పన్నీర్ కూర చేద్దామా అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. అనుకుంటూ ముందు రొట్టెలు పక్కన చేసేద్దాం. పన్నీర్ కూర చేయడం అనేది చాలా ఈజీనే కదా, తొందరగా కూడా అయిపోతుంది. అందుకని చెప్పేసి రొట్టెలు ఇంట్లో వాళ్ళకి ఎన్ని అవసరమో అంతవరకే నేను రొట్టెలు చేస్తానండి. ఆ రొట్టెలు చేసి పక్కన పెట్టాను. తర్వాత పన్నీర్ కూర అనేది చేస్తున్నాను. పన్నీర్ కూర అనేది చాలా సింపుల్గానే చేసేస్తానండి నేను. చాలామంది చాలా హడావిడిగా చేస్తూ ఉంటారు, అలా కాకుండా సింపుల్గానే అయితే పన్నీర్ కూర చేసేసాను. మరి పన్నీర్ కూర రెసిపీ మీకు కావాలంటే కామెంట్ చేసి చెప్పండి, నేను ఏ విధంగా చేశానో షేర్ చేస్తాను. ఇప్పుడు అందరూ టిఫిన్ అయితే తినేసారండి, నేను కూడా తింటున్నాను. దీంట్లోకి నేను పెరుగుతో రొట్టెలు నంచుకొని తింటే చాలా బాగుంటుందండి. అందుకనే పెరుగు పన్నీర్ కూర 2 రొట్టెలు అనేది పెట్టుకున్నాను. చాలా యమ్మీగా ఉంది. ఈ వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.